హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో లీనియర్ ఆల్జీబ్రా నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం అనమాట. సో ఈ పేపర్ వచ్చేసరికి 5th సెమిస్టర్ నుంచి మేజర్ అండ్ మైనర్ వాళ్ళ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది అనమాట. సో యూనిట్ నుంచి టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో ఆ 2 నేర్చుకుంటే మాత్రం కన్ఫామ్గా పాస్ అవుతారనమాట. నెక్స్ట్ అలాగే ఇంకా మంచి మార్క్స్ రావాలనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. డ్యామ్ షూర్గా 50 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి అనమాట. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనిట్ 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, షో దట్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ నాన్ ఎంప్టీ సబ్సెట్ W ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V of F టు బీ సబ్స్పేస్ of V is that A comma B belongs to F comma AB belongs to W such that A alpha plus B beta belongs to W. ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు అనమాట. సో డ్యామ్ షూర్గా ఇది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ W1 W2 ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V of F then W1 plus W2 is a subspace of V of F, then prove that L of W1 union W2 is equal to W1 plus W2. ఈ క్వశ్చన్ ఉంది కదా సెకండ్ క్వశ్చన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా నేర్చుకోండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా నేర్చుకోండి అనమాట. సో ఈ 2లోంచే మ్యాక్సిమం వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th క్వశ్చన్ ఉంది కదా, లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అని. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా నేర్చుకోండి. నెక్స్ట్ 4th 5thలో నుంచి ఒక క్వశ్చన్ మాత్రం రావచ్చు. సో లీనియర్లీ డిపెండెంట్ అండ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒకటి వస్తుంది అనమాట. అది కూడా నేర్చుకోండి. సో డ్యామ్ షూర్గా ఇక్కడ 3 క్వశ్చన్స్ నేర్చుకోవాలన్నమాట, ఫస్ట్ 4th 5th. సో మోడల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ కూడా టైం ఉంటే చూసుకోండి అనమాట. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ టాప్ మోస్ట్ అనమాట. సో డ్యామ్ షూర్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అనమాట, ఫస్ట్ 2 క్వశ్చన్స్. రిమైనింగ్ కూడా ఒకసారి చూసుకోండి అనమాట పైన. సో ఇది సెకండ్ యూనిట్ నుంచి డ్యామ్ షూర్గా నేర్చుకోవాలండి. చెప్పినవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో మీరు పాస్ అవ్వాలనుకుంటే చెప్పినవి అస్సలు మిస్ చేయొద్దండి అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి ర్యాంక్ నలిటీ థీరం. ఈ థీరం లేకుండా అస్సలు ఉండదన్నమాట పేపరు. సో దీని స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు, లేదా స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ నలిటీ థీరం అని ఇస్తారు. సో మ్యాక్సిమం స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ నలిటీ థీరం అనే ఇస్తారు. సో దాంతోపాటు వెరిఫై ర్యాంక్ నలిటీ థీరం అని ఒక ప్రాబ్లం ఇస్తారు. ఇక్కడ ఇచ్చాను కదా, సో ఇక్కడ 7th క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కానీ ర్యాంక్ నలిటీ థీరం కానీ ఈ 2 క్వశ్చన్స్లోంచి డ్యామ్ షూర్గా ఒకటి వస్తుంది. అలాగే మ్యాపింగ్ మీద కూడా సమ్స్ వస్తాయి అన్నమాట. సో మ్యాపింగ్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. సో డ్యామ్ షూర్గా ర్యాంక్ నలిటీ థీరం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి వచ్చేసరికి స్టేట్ అండ్ ప్రూవ్ కెలెలెస్ హెమిల్టన్ థీరం అనమాట. సో ఇది కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అండ్ ఐజీన్ వాల్యూస్ అండ్ ఐజీన్ వెక్టర్స్ ఉంది కదా, థర్డ్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్లోంచి డ్యామ్ షూర్గా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. డ్యామ్ షూర్గా మాత్రం ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ నేర్చుకోవాలన్నమాట. సో మీరు అది నేర్చుకోకపోతే ఇంకా నేనేం చేయలేను. సో డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ చెప్పాను అనమాట. సో చూసారు కదా, ఇది ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ అనమాట యూనిట్ 4 నుంచి. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం కదా 7th క్వశ్చన్ ఆర్థోగనల్ నార్మల్ బేసిస్ అని. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ క్వశ్చన్ని కింద ఇచ్చాను కదా, అప్లై గ్రామ్ స్క్రిమిట్స్ ప్రాసెస్ అని ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందన్నమాట. అది రాకపోతే ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ అని ఇచ్చాను కదా కొన్ని థీరమ్స్, ఆ థీరమ్స్లో నుంచి రావచ్చు అనమాట. సో ఫస్ట్ ఆర్థోగనల్ నార్మల్ బేసిస్ అని ఈ క్వశ్చన్ చదివిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూసుకోండి అనమాట. సో చాయిస్గా ఒక క్వశ్చన్ ఇవ్వాలి కాబట్టి డ్యామ్ షూర్గా ఈ థీరమ్స్లో నుంచే ఇస్తాడు. సో ఇవి మాత్రం ఎక్కడ మిస్ చేయొద్దు. సో చూసారు కదా, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అవసరమైన వాళ్ళకు కూడా షేర్ అవుతుందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను అవైలబుల్గా ఉంటాను. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.